Hi everyone, good morning. గుడ్ మార్నింగ్ అన్న. Yeah. సో లాస్ట్ క్లాస్లో నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అండ్ ఆ ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయడం ఎలాగా అండ్ ఆ ఫోల్డర్ని జిప్ చేసి ఎవరికైనా సెండ్ చేయడం ఎలాగా సెండ్ చేసిన ఫైల్స్ని మళ్ళీ అన్జిప్ చేసుకొని ఎలా చేయడం అండ్ చిన్న టాస్క్ వరకు ఇప్పటివరకు చూసాను అనమాట. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎవ్రీ టైం నేను ఇక్కడ డెస్క్టాప్ మీద చేస్తూ మళ్ళీ సేవ్ చేసుకునే వాళ్ళు నేను ఒక జస్ట్ ఏదైనా సరే ఒక డ్రైవ్లోకి వెళ్ళేసి మీకంటూ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. జస్ట్ దాంట్లో హెచ్టీఎంఎల్ చెప్పే ప్రతి క్లాస్ వచ్చేసి ఇట్లా సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ సపరేట్ క్లాస్లో నేను ఫైల్స్ని పంపిస్తాను. సో ఎవ్రీడే వచ్చేసి చెప్పిన క్లాస్ని నేను ఒక క్లాస్ ఫోల్డర్లో క్రియేట్ చేసుకుని ఆ క్లాస్ని మాత్రం మీకు సెండ్ చేస్తాను. మీరేం చేయాలంటే మీ దగ్గర ఎస్టర్డే చేసిన ఒక చిన్న టాస్క్లోనే మీరు ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఆ టాస్క్లోని ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తేనే మీకు ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేసి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఇప్పటివరకే మీకు తెలిసుండాలి. హోమ్ పేజ్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్‌ని ప్రింట్ చేయాలి. అబౌట్ పేజ్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ప్రింట్ చేయాలి. అదే విధంగా సర్వీసెస్ పేజ్‌లో ఎలా చేయాలి. కాంటాక్ట్ పేజ్‌లో ఎలా చేయాలనేసి మీకు ఆల్రెడీ ఇప్పటికే ఐడియా ఉండాలి. ఓకే. ఇన్ కేస్ మీకు ఐడియా లేకపోతే కొన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ చేయండి. కొన్ని వెబ్‌సైట్స్ ఓపెన్ చేసి ఇప్పటివరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఈ వెబ్‌సైట్స్‌లో ఉన్నాయా లేదా అనేసి అబ్జర్వ్ చేయండి. ఫేస్ ఇప్పుడు హోమ్ పేజ్‌లో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్‌ని ప్రింట్ చేశారు. సో, దీంట్లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ డిజైన్ చేయొచ్చు. అండ్ అబౌట్ పేజ్‌లో ఏం చేశారు, కాంటాక్ట్ పేజ్‌లో ఏం చేశారు, కోర్సెస్ పేజ్‌లో ఏం చేశారు. ఇలాగనమాట. సో, ఇలాంటి వాటిలో మీకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తది. ఇంతవరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఎలాంటివి, ఎంతవరకు మనము ఫినిష్ చేశాము అనేసి. ఓకే. సో, ఇవాళ వచ్చేసి మనకి క్లాస్ 3. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే తీద్దాం. సో, ఫస్ట్ ఈ పాత్‌ని అంటే ఈ హెచ్‌టీఎంఎల్ పాత్‌ని విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి సీఎండీ ఎంటర్ అండ్ కోడ్ స్పేస్ ఎంటర్. ఇలా అయినా చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా విజువల్ స్టూడియో కోడ్‌కెళ్ళేసైనా మీరు ఓపెన్ చేయొచ్చు. సో, డైరెక్ట్‌గా విజువల్ స్టూడియో కోడ్‌కెళ్ళేసి ఎలా ఓపెన్ చేస్తారు? సో, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ సెర్చ్ బార్‌లోకెళ్ళేసి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏదైనా సరే ఫైల్స్ వేరే అదర్ ఫైల్స్ ఉన్నాయంటే క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ ఫోల్డర్. ఇప్పుడు ఫైల్ ఓపెన్ ఫోల్డర్. ఓపెన్ చేసుకొని మనం ఎక్కడ సేవ్ చేసాం మనకు ఐడియా ఉండాలి. సో, ఎక్కడ సేవ్ చేసాం? సో, నా సిస్టమ్‌లో నేను సేవ్ చేసింది కూడా నాకు ఐడియా ఉంటది కాబట్టి ఆ పాత్‌లోకెళ్ళిపోతున్నా. హెచ్‌టీఎంఎల్ పాత్‌లోకెళ్ళాను. సెలెక్ట్ ఫోల్డర్ చేశాను. సో, ఇలా అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మీరు ఈ హెచ్‌టీఎంఎల్ క్లాస్ 1, క్లాస్ 2లో ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే దీన్ని క్లిక్ చేసి ఫోల్డర్ మీద క్లిక్ చేయాలి. దీనిలో క్రియేట్ చేయాలంటే. లేదు ఔట్ సైడ్‌లో ఇంకొక ఫోల్డర్‌ని క్రియేట్ చేయాలంటే ఔట్ సైడ్ మీద క్లిక్ చేయాలి. ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు టాస్క్‌లో ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఫైల్ క్రియేట్ చేయాలంటే టాస్క్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫైల్ గాని, ఫోల్డర్ గాని ఏదైనా సరే మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఇలాగా. సో, ఫైల్ అంటే ఇది, ఫోల్డర్ అంటే ఇది. ఇప్పుడు ఔట్ సైడ్‌లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలనుకున్నా. జస్ట్ ఒక న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నా. హెచ్‌టీఎంఎల్ క్లాస్ 3. ఓకే. సో, మనకి ఇక్కడంగా ఇంకొక కాన్సెప్ట్ ఉంది. ఇట్స్ ఏ ఐ ఫ్రేమ్స్. ఈ లిస్ట్ వచ్చేసి ఇవాళ అయిపోదు. లిస్ట్ టుమారో మాట్లాడుకుందాం. ఓకే. ఇవాళ క్లాస్‌లో మనకు ఇమేజ్‌కి లింక్ ఇవ్వడం ఎలాగా? ఒక ఇమేజ్‌కి అంటే యెస్టర్‌డే వచ్చేసి టెక్స్ట్‌కి లింక్ ఇవ్వడం మాత్రం నేర్చుకున్నాం. ఒక ఇమేజ్‌కి లింక్ ఇవ్వడం ఎలాగా? అండ్ అదే విధంగా మనము మన పేజ్‌లోనే నావిగేట్ అవ్వడం చూసాం. అంటే హోమ్ నుంచి అబౌట్‌కి, అబౌట్ నుంచి సర్వీస్‌కి, సర్వీస్ నుంచి కాంటాక్ట్‌కి ఇలా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేట్ అవ్వడం ఎలా అనేసి చూసాం ఇంత ప్రీవియస్‌గా. ఇప్పుడొచ్చేసి మన పేజ్ నుంచి అదర్ వెబ్‌సైట్‌కి నావిగేట్ ఎలా అవుతాం అనేసి చూస్తాం. నెక్స్ట్ అదే విధంగా ఫైల్ పాత్ గురించి, ఐ ఫ్రేమ్ గురించి, ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి. సో, ఇవాళ చెప్పే క్లాస్ ఇవన్నీ అన్నమాట మనకి. సో, నౌ ఫస్ట్ ఇమేజ్‌కి లింక్ ఇవ్వడం. సో, ఇమేజ్‌కి లింక్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ తీసుకోవాలి. సో, ఇమేజ్ లింక్ ఇలా తీసుకున్న డాట్ హెచ్‌టీఎంఎల్ ఎలా అయినా సరే నేమ్ రాసుకోవచ్చు. బట్ గ్యాప్స్ ఇవ్వకుండా ఇవ్వండి. గ్యాప్స్ ఇవ్వకుండా ఇవ్వండి. ఇట్లా అండర్‌లైన్స్ గాని ఇలా ఇవ్వండి. అండర్ స్క్వేర్ ఇచ్చేసుకొని ఇలా ఇవ్వండి. సో, ఐఎంజీ లింక్ అనమాట. సో, లింక్ గురించి నేను చెప్దాం అనుకున్నా. సో, ఎంటర్. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ కావాలంటే జస్ట్ సింపుల్ హెచ్‌టీఎంఎల్ ఫైల్ సెలెక్ట్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ మీరేం చేంజ్ చేయొద్దండి. సేమ్ ఇలాగే రాయండి అంతే. ఐఎంజీ లింక్ అనేసి ఒక టైటిల్ పెడుతున్నా. ఇప్పుడు ఇమేజ్‌కి లింక్ ఇవ్వాలంటే సో, మనకు ఇమేజెస్ కొన్ని ఉండాలి. సో, ఇక్కడ ఉన్న ఇమేజెస్ నేను ఒక 2, 3 కాపీ చేసుకుంటాను. 2, 3 కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేస్తున్నా. ఒక ఒక 2 ఇమేజెస్ తీసుకున్నా.
2 ఇమేజెస్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ 2 ఇమేజెస్ సేమ్ పాత్రలోని ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇమేజ్ 2 అండ్ ఇమేజ్ 3. ఇమేజ్ 2ని ఇమేజ్ 3ని నేను లింకప్ చేయాలనుకున్నా ఇక్కడ. సో ఫస్ట్ మనకి ఇమేజ్ ఇస్తున్నా ./కరెంట్ పాత్రలో ఉండే ఇమేజ్ 2. దీని హైట్ విడ్త్ ఇవ్వాలనుకుంటే సో విడ్త్ వచ్చేసి మనకు ఒక 30% ఇస్తున్నా. 30%. హైట్ వచ్చేసి మనకు ఒక 100 పిక్సెల్ ఇస్తున్నా. 100 పిక్సెల్స్ ఇలా ఉంది. ఓకే, హైట్ కావాలంటే ఇంకో కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుందాం. 200 ఇద్దాం, కొద్దిగా నీట్గా ఉంటుంది ఇలా. ఇప్పుడు ఈ ఇమేజ్ జనరల్గా సింపుల్ ఇమేజ్ అంతే, సింపుల్ ఇమేజ్. ఇప్పుడు ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తే వేరొక పేజ్కి వెళ్ళడం కానీ ఏదైనా సరే జరగాలి. ఈ పేజ్ని క్లిక్ చేసినప్పుడు వేరొక పేజ్ కానీ వేరొక వెబ్సైట్కి కానీ పేజ్కి కానీ వేరొక వెబ్సైట్కి కానీ వెళ్ళచ్చు. అందుకు ఈ ఇమేజ్ని క్లిక్కబుల్ ఆప్షన్గా చేయాలనుకుంటే వి యూస్ యాంకర్ ట్యాగ్. ఏ ఎంటర్ అండ్ ఈ యాంకర్ ట్యాగ్ లోపల ఇమేజ్ ఇవ్వండి. ఏ యాంకర్ ట్యాగ్ అండ్ ఇమేజ్ అనేది యాంకర్ ట్యాగ్ లోపల ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనో ఇక్కడ ఇవ్వాలి మనం. ఓకే, ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మన దాంట్లో లోకల్లో ఉంటే వేరొక పేజ్కి వెళ్ళాలనుకుంటున్నా. మన దాంట్లో లోకల్లో వేరొక పేజ్ కంటే వేరొక పేజ్ నేను క్రియేట్ చేస్తాను. సపోజ్ index.html ఇస్తాను. ఆ index.html HTML సో ఇట్స్ ఏ హోమ్ పేజ్ అని రాస్తాను. ఇట్స్ ఏ హోమ్ పేజ్ ఇస్తాను. ఇక్కడ మనకు వెల్కమ్ టు హోమ్ పేజ్ అని రాస్తున్నా. సో ఇక్కడ మనకు image./image3 అండ్ ఇక్కడ మనకు విడ్త్ హైట్. సో విడ్త్ 100% అండ్ అదేవిధంగా హైట్ వచ్చేసి ఒక 400 or 500 పిక్సెల్ ఇలా ఇస్తున్నాను. ఓకే, ఇలా ఉంది. వెల్కమ్ టు హోమ్ పేజ్ అనేసి ఇలా ఉంది. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆ పేజ్కి వెళ్ళాలనుకుంటున్నా. అంటే అదర్ వెబ్సైట్కి అంటే అదర్ వెబ్ పేజ్కి, నాట్ వెబ్సైట్, అదర్ వెబ్ పేజ్. ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు అదర్ వెబ్ పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ ఏముంది, నేమ్ index.html. ఆ డేట్ నేమ్ ఇక్కడ ఇచ్చేయచ్చు, index.html. నౌ ఈ పేజ్ని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుంది అంటే ఇండెక్స్ పేజ్కి వెళ్తాను. క్లిక్ చేయగానే హోమ్ పేజ్కి వెళ్తుంది. ఇలా ఒక పేజ్ అంటే ఇమేజ్నే కాదు, లింక్ని కానీ లేదా ఇమేజ్ని కానీ ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ hrefలో మనం ఇది చేయాలి. సేమ్ అదేవిధంగా ఈ ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు ఇంకొక ఇమేజ్ తీసుకున్నా, ఈ ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇంకో ఇమేజ్ తీసుకుందాం మనం, ఇమేజ్ 3. ఇప్పుడు ఈ ఇమేజ్ని క్లిక్ చేసినప్పుడు ఈ వెబ్సైట్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఈ వెబ్సైట్కి మనకు హోమ్ పేజ్కి వెళ్దాం. నౌ సిరీస్ island@tcs.com island@tcs.comకి వెళ్ళాలనుకున్నాను. సో ఈ లింక్ని నేను కాపీ చేసుకొని ఈ లింక్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇదేంటంటే మన వెబ్సైట్ అంటే మన వెబ్ పేజ్లో ఉండే అదర్ వెబ్ పేజ్ అనమాట. మన వెబ్ పేజ్లో ఉండే అదర్ వెబ్ పేజ్ అంటే మన వెబ్సైట్లో ఉండే అదర్ వెబ్ పేజ్ అనమాట ఇది. బట్ ఇది అసలు ఈ వెబ్ పేజ్కి దీనికి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు చూడండి, ఇది అదర్ వెబ్సైట్, ఇది అదర్ వెబ్ పేజ్. వెబ్ పేజ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఈ ప్రాజెక్ట్లో మనకి ఏమేమి ఉన్నాయి, హోమ్, అబౌట్, కోర్సెస్, జాబ్స్, న్యూ బ్యాచ్, కాంటాక్ట్ ఇలా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఈ డొమైన్ సంబంధించింది. islandtcs.com/about, islandtcs.com/courses, islandtcs.com/jobs, islandtcs.com/newbatch, islandtcs.com/contact. ఇలా మనకు సేమ్ ఇదంతా కామన్గా ఉంటుంది. ఉంటే ఇవన్నీ వాల్యూస్ మనకు మారుతుంటాయి. ఇవన్నీ కామన్గా ఉంటే ఇవన్నీ మారుతున్నాయంటే ఇట్స్ అండర్ ద సేమ్ వెబ్సైట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ ఉండే లింక్ అండ్ ఇక్కడ ఉండే లింక్ రెండు డిఫరెంట్ అనమాట. ఇక్కడ మెయిన్ డొమైన్ మారుతుంది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ హోమ్ పేజ్ ఓపెన్ చేసాం. ఇక్కడ చూడండి, ఇది డొమైన్ లింక్ అనుకోండి. ఈ డొమైన్ లింక్ దీన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఓపెన్ అయ్యేది వేరొక లింక్ అనమాట. అంటే వేరొక లింక్ ఓపెన్ అవుతుంది మనకు. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్తున్నాము అంటే అప్పుడు మనకి మన వెబ్ పేజ్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఒక పేజ్ నుంచి ఇంకో వెబ్సైట్కి వెళ్తున్నా అంటే మన పేజ్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫేస్బుక్ నేను క్లిక్ చేస్తాను. ఫేస్బుక్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు facebook.com ఉంది. ఇక్కడ చూస్తే islandtcs.com ఉంది. islandtcs.com అండ్ facebook.com రెండు డిఫరెంట్ వెబ్సైట్స్ అనమాట. రెండు డిఫరెంట్ వెబ్సైట్స్ కాబట్టి వాటిని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక న్యూ పేజ్లోకి వెళ్ళి ఓపెన్ అవుతుంది. చూడండి, నేను దీన్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేస్తాను. సో లింక్డ్ఇన్ క్లిక్ చేస్తాను. నా సిరీస్ లింక్డ్ఇన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఇలా మనం క్లిక్ చేసినప్పుడల్లా ఒక న్యూ పేజ్కి వెళ్ళాలి. మనం క్లిక్ చేసినప్పుడల్లా న్యూ పేజ్కి ఓపెన్ చేసి వెళ్ళాలి. ఇలా న్యూ పేజ్కి వెళ్ళాలి అంటే ఇది అనదర్ వెబ్సైట్. పేజ్కి ఎప్పుడు ఇవ్వకూడదు, మన వెబ్ పేజ్కి ఎప్పుడు ఇవ్వకూడదు, అదర్ వెబ్సైట్కి మనం ఇవ్వాలి. ఓకే, సో ఈ కేసెస్లో మనకు ఇంకో పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ మనం ఇంకో అట్రిబ్యూట్ రాయాలి. దట్ ఇస్ ద
టార్గెట్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ బ్లాంక్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఓన్లీ అదర్ వెబ్సైట్ని మనం లింకప్ చేసినప్పుడు మాత్రమే టార్గెట్ రాయాలి, లేకపోతే అదర్ కేసెస్లో మనం రాయకూడదు. ఓకే, టార్గెట్ అనేది ఒక న్యూ పేజ్ని ఓపెన్ చేస్తుంది. నో సీ దిస్, ఇవన్నీ నేను క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు మనకి దీన్ని క్లిక్ చేయగానే ఒక న్యూ పేజ్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి, న్యూ పేజ్ చూడండి. మన పేజ్ ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వలేదు, ఒక న్యూ పేజ్కి వెళ్ళింది. చూడండి ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ న్యూ పేజ్కి వెళ్తూనే ఉంటుంది. చూడండి ఎన్ని టైమ్స్ క్లిక్ చేస్తే అన్ని టైమ్స్ మనకి న్యూ పేజ్ ఓపెన్ అవుతూ ఉంటుంది. క్లియరా? క్లియర్ దిస్? సో ఇది టార్గెట్ గురించి. ఇది వచ్చేసి ఇమేజ్కి లింక్ ఇవ్వడం గురించి. ఇమేజ్కి లింక్ మన వెబ్సైట్ అని ఇవ్వచ్చు, లేకపోతే అదర్ వెబ్సైట్ అని ఇవ్వచ్చు. మన వెబ్సైట్లో అదర్ వెబ్ పేజ్ అని ఇవ్వచ్చు, లేకపోతే అదర్. సేమ్ అదేవిధంగా ఇలా ఓపెన్ చేసినప్పుడు ఈ ఇమేజ్నైనా ఓపెన్ చేయొచ్చు సపరేట్గా. ఇదే ఇమేజ్ని ఒక బిగ్గర్గా ఓపెన్ అవ్వాలనుకుంటే ఇదే లింక్ని ఇక్కడ ఇవ్వచ్చు. చూడండి ఇమేజ్కి మనకి లింక్ ఇవ్వడం ఇలాగా. నా సీరీస్ ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఒక బిగ్గర్ ఇమేజ్ లాగా వస్తుంది. అండర్ స్క్వేర్ బ్లాంక్ ఇచ్చాం కాబట్టి, టార్గెట్ అండర్ స్క్వేర్ బ్లాంక్ ఇచ్చాం కాబట్టి ఒక న్యూ పేజ్లోకి వెళ్ళేసి ఓపెన్ అవుతుంది. చూడండి న్యూ పేజ్లోకి వెళ్ళేసి ఓపెన్ అవుతుంది. ఇట్స్ ఏ న్యూ పేజ్. ఓకే, ఇలా అనమాట ఇమేజ్కి లింక్ ఇవ్వడం అండ్ ఇవన్నీ మనకి. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది అక్కడ? సో అదర్ వెబ్సైట్ నావిగేషన్. ఇప్పుడు ఫైల్ పాత్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఫైల్ పాత్ గురించి చాలా ఇంపార్టెంట్ ఉంది మనకి. సో ఫైల్ పాత్ అనేది ఎప్పుడు నేర్చుకుంటాము, సో ఎందుకోసం నేర్చుకోవాలి? ఇప్పుడు మనకి లాస్ట్ క్లాస్లో మనకి ఏమైనాయంటే ఇక్కడ ఇమేజెస్ చూడండి, మన దగ్గర ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి అబోవ్ 5 or 10 ఇమేజెస్ ఉన్నాయి. అబోవ్ 5 or 10 ఇమేజెస్ ఉన్నాయి. ఇంకా కొందరు అయితే దాదాపుగా చాలా ఇమేజెస్ పెట్టారు. ఇలా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇమేజెస్ అన్నీ సేమ్ పాత్లో ఉంటే హెచ్టీఎంఎల్ ఇమేజెస్ అన్ని క్లమ్జీగా ఉంటాయి మనకు. చూడండి ఇక్కడే మీకు కనిపిస్తుంది, ఇక్కడ ఉండే ఇమేజెస్, ఇక్కడ ఉండే హెచ్టీఎంఎల్ అంతా క్లమ్జీగా కనిపిస్తుంది. సో నవ్ అన్వర్డ్స్ మీరు ఇమేజెస్, మీ ప్రాజెక్ట్లో ఉండే ఇమేజెస్ అన్నిటినీ ఈ పాత్లోనే, ఈ ప్రాజెక్ట్ పాత్లోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇమేజెస్ అని నేమ్ ఇవ్వండి. ఓకే, సో ఈ రోజు నుంచి మీరు చేయాల్సిందల్లా ఇమేజెస్ని సపరేట్గా ఇమేజెస్ అని ఫోల్డర్ తీసుకొని దాంట్లో ఇవ్వాలి. సో ఏంటంటే కాపీ అయిపోయినా మనకి. ఇప్పుడు వీటన్నిటిని మూవ్ చేయాలి. ఎక్కడికి? ఇమేజెస్లోకి మూవ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇమేజెస్ అని నేమ్ ఇవ్వలేదు, సరే సేవ్ చేయలేదు. ఇమేజెస్ ఎంటర్. సో ఇమేజెస్ ఎంటర్ ఇచ్చాను. నో సీస్ ఇమేజెస్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫైల్ నేమ్ అయినా సరే, ఫోల్డర్ నేమ్ అయినా సరే, ఏది ఇచ్చినా మీరు స్మాల్ కేసెస్లోనే ఇవ్వండి. ఇప్పుడు ఇవన్నీ నేను ఏం చేస్తున్నా అంటే కట్ చేస్తున్నా. కంట్రోల్ పట్టుకొని ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు, కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయొచ్చు. సో దీన్ని తీసేయండి, దాన్ని కాకుండా ఇమేజెస్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయొచ్చు. లేదు అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేయాలనుకుంటే ఒకసారి ఇక్కడ కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ షిఫ్ట్ పట్టుకొని ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ క్లిక్ చేయొచ్చు. చూడండి ఇక్కడ వచ్చేసి ఒకసారి క్లిక్ చేస్తాం, క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఎక్కడి వరకు అయితే కావాలనో అక్కడ క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇవన్నీ సెలెక్ట్ అవ్వాలంటే సెలెక్ట్ అయిన ఏరియా మీద రైట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ కట్ చేయండి, కట్ చేసి ఎక్కడైతే మనకు కావాలో ఆ ఫోల్డర్ని క్లిక్ చేయండి, అక్కడికి వెళ్ళేసి పేస్ట్ చేసేయండి. చూడండి ఇమేజెస్లోకి వెళ్ళి. సో కట్ పేస్ట్. ఓకే, సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇలా మల్టిపుల్గా ఒకేసారి సెలెక్ట్ అవ్వాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని మళ్ళీ సెలెక్ట్ చేయొచ్చు, కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయొచ్చు. చూడండి అన్నీ సెలెక్ట్ అయిపోతాయి కంట్రోల్ పట్టుకొని. లేదు ఒకేసారి మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఒకసారి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని అక్కడ క్లిక్ చేయండి, ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలో అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ వరుసగా ఇవన్నీ ఇక్కడ వరకు సెలెక్ట్ అయిపోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే అప్ టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా సెలెక్ట్ అయిపోతాయి. ఓకే, ఇలా ఇమేజెస్లో పెట్టేశాను, ఇమేజెస్లో పాతలో పెట్టాను. ఇప్పుడు నేను ఇమేజెస్ని ఇక్కడ ప్రింట్ చేశాను. ఇక్కడ చూడండి ఇమేజెస్ నేను ప్రింట్ చేశాను. ఇప్పుడు ఇమేజెస్ ప్రింట్ చేసి చూడండి ఏది ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు మన దగ్గర ఏ ఇమేజ్ మన ప్రింట్ అవ్వలేదు మనకు ఎలా తెలుస్తుంది? అందుకోసం మనం ఏం చేస్తాం, ఆల్ట్ అని అట్రిబ్యూట్ పెట్టుకుంటాం. ఇక్కడ IMG2 అనేది నాకు ప్రింట్ అవ్వలేదు, అండ్ అదేవిధంగా IMG3 అనేది ప్రింట్ అవ్వలేదు. ఇక్కడ మనకు IMG3 అనేది ప్రింట్ అవ్వలేదని రాసుకుంటాం. సో ఈ కేసులో మనకి ఏమవుతుంది? సో ఇక్కడ మనం చూడండి IMG2, IMG3 ప్రింట్ అవ్వలేదు అనుకుంటున్నాం. సో ఫస్ట్ IMG2ని మనం సెర్చ్ చేస్తాం. సో మనకి ఏం రాసాం, /ఇమేజ్ నేమ్ ఇచ్చాం. /ఇమేజ్ నేమ్ అంటే కరెంట్ పాత్లో ఉండే Image2. సో కరెంట్ పాత్లో అసలు Image2నే లేదు. ఎక్కడుంది మరి? ఇక్కడ నుంచి ఇమేజెస్ అనే ఫోల్డర్కి వెళ్ళాలి, అంటే ఫార్వర్డ్ పాత్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఫార్వర్డ్ పాత్కి వెళ్ళాలనుకుంటే సో కరెంట్ పాత్లో ఉండే ఫార్వర్డ్ అంటే డాట్ స్లాష్ చేయగానే మన పాత్లో ఉండే ఫోల్డర్స్ అన్నీ వస్తాయి. దట్ ఈస్ ఇమేజెస్లో
ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్స్ అ కరెంట్ పాత్. సేమ్ అదేవిధంగా ఇమేజ్ 3 కావాలనుకుంటే డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజ్ 3. అదేవిధంగా ఇమేజ్ 3 కావాలంటే సేమ్ స్ట్రక్చర్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజ్ 3. ఇక్కడ ఇస్తేనే ఇక్కడ కూడా ఇచ్చేయాలి. ఇమేజ్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఇచ్చేయాలి. ఎందుకంటే ఇది కూడా ఫైల్ పాత్ అర్థం కావాలి దానికి. ఇలా నౌ సీస్ అవుట్పుట్ ఎలా వస్తుంది. ఓకే, కరెంట్ పాత్లో అనమాట. కరెంట్ పాత్లో ఉండే ఇమేజెస్. ఇన్ కేస్ ఈ ఇమేజెస్లో ఇంకో ఫోల్డర్ ఉంటే, ఇమేజెస్లో ఇంకో ఫోల్డర్ ఉంది ఐఎంజీ అంటే ఇమేజెస్ లోపల ఐఎంజీ అనే ఫోల్డర్ ఉంది. ఇప్పుడు ఇమేజ్ 2 అండ్ ఇమేజ్ 3 లేకపోతే ఇమేజ్ 2 ఒకటే ఇస్తాను చూడండి. ఇలా మీరు డ్రాగ్ కూడా చేయొచ్చు. కట్ చేసుకోకుండా ఇలా దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు ఇలా ఇమేజ్ 2లోకి. చూడండి ఇమేజ్ 2ని మూవ్ చేశాను. ఇప్పుడు ఇమేజ్ 2 అనేది మనకు రాదు చూడండి ఇక్కడ ప్రాజెక్ట్‌లో ఇమేజ్ 2 అనేది ఎర్రర్ వస్తది. ఇమేజ్ 2 అని రాలేదు. ఇప్పుడు ఇమేజ్ 2 రావాలంటే ఎక్కడికి రావాలి? మళ్ళీ ఇమేజెస్‌లో మనకు ఐఎంజీస్‌లోకెళ్ళాలి మళ్ళీ. ఇమేజెస్ లోపల స్లాష్ ఐఎంజీ స్లాష్ ఇమేజ్ 2 ఇలా. ఫార్వర్డ్ వచ్చేసి ఎన్ని పాత్ అయినా సరే మీరెళ్ళాలి. సో, ఇట్స్ ఏ ఫార్వర్డ్ డైరెక్షన్. ఇట్స్ ఏ ఫార్వర్డ్ డైరెక్షన్ అన్నమాట మనకి. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్. ఇప్పుడు ఇవన్నిటిని నేనేం చేస్తానంటే ఒక ఫోల్డర్‌లో పెట్టేద్దాం. ఎందుకంటే మనకు క్లారిటీ ఉండాలి. ఒక ఫోల్డర్‌లో పెట్టేస్తాను వీటన్నిటిని. క్లాస్ 2లో వీటన్నిటిని కట్ చేసి గుర్తుపెట్టుకోండి. ఎన్నిటిని కట్ చేసి ఒక ఫోల్డర్ తీసుకొని క్లాస్ 3 అని తీసుకుంటున్నాను. ఇలా జస్ట్ జనరల్‌గా నేను క్లాస్ 3 తీసుకొని దీనిలో ఏశాను. ఇప్పుడు ఔట్ సైడ్‌లో క్లాస్ 3 ఔట్ సైడ్‌లో నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూపిస్తాను మనకి విజువల్ స్టూడియో కోడ్‌లోనే చూపిస్తాను మీకు. ఇదండి. హెచ్‌టీఎంఎల్ క్లాస్ 3 లోపల క్లాస్ 3 అనే ఇంకొక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ లోపల ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ క్లాస్ 3లో అంటే హెచ్‌టీఎంఎల్ క్లాస్ 3లో ఇంకో ఫోల్డర్ కూడా క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఐఎంజీ2 అనేసి నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇక్కడున్న ఇమేజెస్‌ని ఒక 2, 3 ఇమేజెస్‌ని ఇమేజ్ 5, ఇమేజ్ 6 ఈ రెండిటిని కట్ చేసి ఈ 2 ఇమేజెస్‌ని ఈ ఐఎంజీ2లో ఇస్తున్నా. నెక్స్ట్ అదే విధంగా 7 అండ్ 8 ఈ రెండిటిని తీసేసుకొని ఈ పాత్‌లో ఇస్తాను. ఇక్కడ ఔట్ సైడ్ పాత్‌లో ఇస్తాను. సీస్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇమేజెస్‌ని నేను ప్రింట్ చేయడం, ఇక్కడ ఇమేజెస్‌ని ప్రింట్ చేయడం. అంటే నేను ఇక్కడ ఇమేజ్ లింక్ అండ్ ఫైల్ పాత్ ఇక్కడ రాద్దాం. నేమ్ ఫైల్ పాత్ కూడా రాయేస్తున్నా. ఫైల్ పాత్ కూడా ఇక్కడే రాస్తున్నా. అబ్జర్వ్ చేయండి. సో, ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు. అంటే ఇక్కడి నుంచి ఫార్వర్డ్ ఎళ్ళింది. ఇక్కడి నుంచి ఇమేజెస్‌లోకెళ్ళింది. ఇమేజెస్‌లో నుంచి ఇంకా ఫార్వర్డ్‌కెళ్ళింది. నెక్స్ట్ 20% ఇద్దాం అనుకున్నా. 8 చేస్తున్నా. నో. ఇప్పుడు మనకి ఈ పాత్ నుంచి ఔట్ సైడ్‌కెళ్ళాలి. అంటే ఈ పాత్ నుంచి క్లాస్ 3 ఔట్ సైడ్‌కెళ్ళాలి. ఔట్ సైడ్‌కెళ్తే ఈ క్లాస్ 3కి సేమ్ పాత్‌లు ఏమున్నాయి? ఇమేజ్ 7 అండ్ ఇమేజ్ 8 ఉన్నాయి. ఇమేజ్ 7ని, ఇమేజ్ 8ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇమేజ్ 7ని, ఇమేజ్ 8ని ప్రింట్ చేయాలంటే డాట్ స్లాష్ అంటే కరెంట్ పాత్ అనమాట. అంటే ఈ పాత్ అంటే ఈ కరెంట్ పాత్‌లో ఉండేదనమాట. ఇప్పుడు ఔట్ సైడ్‌లో ఉండే పాత్ నాకు కావాలి. ఒక స్టెప్ ఔట్ సైడ్ అనమాట. క్లాస్ 3 ఔట్ సైడ్‌లో ఉండే పాత్ కావాలంటే డబుల్ డాట్ స్లాష్ అని పెట్టాలి. డబుల్ డాట్ స్లాష్ అని పెడితే అప్పుడు చూడండి ఔట్ సైడ్‌లో ఉండే పాత్ అన్నీ కనిపిస్తాయి చూడండి. క్లాస్ 3, ఇమేజ్ 2 అండ్ ఇమేజ్ 7 అండ్ ఇమేజ్ 8. ఇప్పుడు ఇమేజ్ 7 నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇమేజ్ 7 అండ్ ఇమేజ్ 7. నెక్స్ట్ అదే విధంగా ఇమేజ్ 8ని ప్రింట్ చేయాలంటే డబుల్ డాట్ స్లాష్ ఇమేజ్ 3. ఇక్కడ ఇమేజ్ 3. ఓకే. క్లియరా? ఇది ఒక స్టెప్ బ్యాక్ సైడ్ అనమాట. ఒక స్టెప్ బ్యాక్ సైడ్‌కెళ్ళేసి మళ్ళీ ఫార్వర్డ్ పాత్‌లోకెళ్ళాలి. ఐఎంజీ 2లోకెళ్ళాలి. ఒక స్టెప్ బ్యాక్ ఎళ్లి మళ్ళీ ఫార్వర్డ్ ఐఎంజీ పాత్‌లోకెళ్ళాలంటే డబుల్ డాట్ స్లాష్ ఐఎంజీ 2 స్లాష్ ఇమేజ్ 5. అదే విధంగా చూడండి డబుల్ డాట్ స్లాష్ అంటే బ్యాక్ పాత్‌కెళ్తది. బ్యాక్ పాత్ కంటే ఈ ఫోల్డర్ అనమాట. బ్యాక్ పాత్ కంటే ఈ ఏరియాకెళ్తుంది. ఈ ఏరియాలో మళ్ళీ ఇమేజెస్ 2లో మళ్ళీ ఇమేజెస్ ఉన్నాయి. ఇమేజ్ 5 అండ్ ఇమేజ్ 6. ఇక్కడికెళ్ళాలంటే డబుల్ డాట్ స్లాష్ ఐఎంజీ 2 స్లాష్ ఇక్కడుండే ఇమేజ్ 5. ఇక్కడ ఐఎంజీ 6 అండ్ ఐఎంజీ 5. ఓకే. ఇవేందంటే ఫార్వర్డ్ పాత్, బ్యాక్వర్డ్ పాత్ లాగా ఉండాలి. కరెంట్ పాత్ అండ్ బ్యాక్వర్డ్ పాత్ లాగనమాట. దిస్ ఈస్ ఇమేజ్ 5, ఇమేజ్ 6, ఇమేజ్ 7, 8 అండ్ 6, 7.
క్లియర్? ఇలా ఇమేజెస్‌ని ఇవ్వడం. ఇప్పుడు వరకు మనం ఏందంటే ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేసిన ఇమేజెస్‌ని మాత్రమే మనం లింకప్ చేశాం. డౌన్‌లోడ్ చేసిన ఇమేజెస్‌ని మాత్రం లింకప్ చేశాం. ఇప్పుడు ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేయకుండా, నేను ఇమేజ్ పాత్ లింక్ ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ మనకి సేమ్ పాత్ అయితే మనకి ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేయకుండా, ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేయకుండా అంటే ఫస్ట్ మనకు కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌కెళ్తాం. ఇమేజెస్. వీటిలో మీకు నచ్చిన ఇమేజ్ ఏదైనా ఉంది అంటే చూడండి. ఇప్పుడు ఇదే ఇమేజ్. ఈ ఇమేజ్ నేను డౌన్‌లోడ్ చేయకూడదు. డౌన్‌లోడ్ చేయకుండా ఇలా లైవ్‌లో ఉన్నప్పుడే నేను లింకప్ చేయాలనుకుంటున్నా. లైవ్‌లో ఉన్నప్పుడే లింకప్ చేయాలంటే కొద్దిగా క్లారిటీ ఉండే ఇమేజెస్ తీసుకోండి. ఓకే. పర్ఫెక్ట్. చూడండి. నేను డౌన్‌లోడ్ చేయకుండా ఇమేజ్ నేను ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడేందంటే ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కాపీ ఇమేజ్ అడ్రెస్ ఉంటది. కాపీ ఇమేజ్ అడ్రెస్. దాన్ని కాపీ చేసుకోవాలి. కాపీ ఇమేజ్ అడ్రెస్‌ని కాపీ చేసుకొని ఇక్కడుండే ఎస్ఆర్‌సీలో మీరు ఇచ్చేయాలి. దట్స్ ఇట్. అంతే. ఇమేజ్ ఎస్ఆర్‌సీలో ఇలా యూఆర్ఎల్‌ని కాపీ చేస్తాం అండ్ ఇలా ఇచ్చేస్తాం. విడ్త్, హైట్ మనకు నచ్చినట్టు మనం ఇవ్వచ్చు. ఇప్పుడు ఫుల్ విడ్త్ కావాలంటే 100% హైట్ వచ్చేసి మనకు ఒక 600 ఇస్తాను. ఇలా ఇచ్చేసుకోవచ్చు. క్లియరా? ఇక్కడ ఏందంటే మనం ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేయట్లేదు. ఇమేజ్‌ని డౌన్‌లోడ్ చేయకుండా లైవ్‌లో ఉండే ఇమేజ్‌నే ఇస్తున్నా. గుర్తుపెట్టుకోండి. ఇట్లా బిగ్గర్ చేసినప్పుడు మాత్రమే రైట్ క్లిక్ చేసుకొని కాపీ ఇమేజ్ అడ్రెస్ చేయాలి. అప్పుడు ఇమేజ్ అడ్రెస్ కాపీ అయితది. ఇప్పుడు దీంట్లో ఏదున్నా సరే, ఏ ఇమేజ్ కావాలన్నా సరే జస్ట్ రైట్ క్లిక్ కాపీ ఇమేజ్ అడ్రెస్. ఇప్పుడు ఇక్కడ కనిపించే దాని మీద రైట్ క్లిక్ ఇవ్వద్దండి. ఇక్కడ కనిపించే వాటి మీద రైట్ క్లిక్ ఇస్తే మీకు క్లారిటీ ఉండదు. ఇక్కడ బిగ్గర్‌గా చేసిన ఇమేజ్ వచ్చేసి దాన్ని మాత్రమే మీరు క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కావాలనుకోండి. జస్ట్ రైట్ క్లిక్ అండ్ కాపీ ఇమేజ్ అడ్రెస్. కాపీ ఇమేజ్ కూడా కాదు. కాపీ ఇమేజ్ అడ్రెస్. ఈ అడ్రెస్ ఏంటి అనేసి. ఓకే. ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది ఈ సర్వర్ మీద డిపెండ్ అవుతది. ఈ సర్వర్‌లో ఈ ఇమేజ్‌ని ఎప్పటి వరకైతే డిలీట్ చేస్తారో అప్పటి వరకు మనకి ఇమేజ్ ప్రింట్ అవుతది. ఎప్పుడైతే ఈ వెబ్‌సైట్ వాళ్ళు ఈ ఇమేజ్‌ని డిలీట్ చేస్తే వెంటనే మన వెబ్‌సైట్ కూడా డిలీట్ అయిపోద్ది. ఎందుకంటే మనము వీళ్ళ యొక్క సర్వర్ మీద డిపెండ్ అవుతున్నాం. మనం ఈ వెబ్‌సైట్ యొక్క సర్వర్ మీద డిపెండ్ అవుతున్నాం. ఎందుకంటే ఆ సర్వర్‌లో ఇమేజ్ ఉండేంత వరకు మన వెబ్‌సైట్‌లో ప్రింట్ అవుతది. మన ఇన్ కేస్ ఆ వెబ్‌సైట్‌లో మరి వాళ్ళు రిమూవ్ చేశారు అంటే మన వెబ్‌సైట్‌లో కూడా ప్రింట్ అవ్వదు. ఓకేనా? క్లియర్ ఇది? సో, ఇది కాన్సెప్ట్. సో, ఫైల్ పాత్ గురించి, అదర్ వెబ్‌సైట్ లింక్స్ గురించి, ఇమేజ్ లింక్స్ గురించి. నెక్స్ట్ ఐ ఫ్రేమ్స్ అనమాట. ఐ ఫ్రేమ్. ఐ ఫ్రేమ్ అనేదేంటంటే ఇట్స్ ఏ ఫ్రేమ్ అనమాట. ఇట్స్ ఏ వన్ ఫ్రేమ్. ఒక ఫ్రేమ్ లాగుంటది. ఈ ఫ్రేమ్‌లో మనకు అదర్ వెబ్ పేజ్‌ని డిస్‌ప్లే చేయొచ్చు అండ్ అదర్ వెబ్‌సైట్‌నైనా మనం డిస్‌ప్లే చేయొచ్చు. అదర్ వెబ్ పేజ్‌ని ఆర్ అదర్ వెబ్‌సైట్‌నైనా మనం డిస్‌ప్లే చేయొచ్చు. అండ్ మెయిన్ థింగ్ మనకు కావాల్సిందేంటంటే యూట్యూబ్ వీడియోస్ అండ్ గూగుల్ మ్యాప్స్. యూట్యూబ్ వీడియోస్, గూగుల్ మ్యాప్ ప్రింట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా పీడీఎఫ్ ఫైల్‌ని ప్రింట్ చేయొచ్చు. యూట్యూబ్ వీడియోస్, గూగుల్ మ్యాప్స్ అండ్ పీడీఎఫ్ ఫైల్‌ని ప్రింట్ చేయొచ్చు. ఫస్ట్ వీటి సింటాక్స్ ఎలా ఉంటదో చూద్దాం. ఇక నేనేం చేస్తున్నానంటే క్లాస్ 3లోనే ఇంకో టాపిక్ ఇట్స్ ఏ ఐ ఫ్రేమ్. క్లాస్ 2 ఐఫ్రేమ్ డాట్ హెచ్టీఎంఎల్. ఓకే. ఐఫ్రేమ్ అనమాట. ఐఫ్రేమ్ హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ కావాల్సింది ఎప్పుడైనా సరే హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాతనే మీరు చేయండి. ఐఫ్రేమ్. ఐఫ్రేమ్ సింటాక్స్ ఏంటంటే ఐఫ్రేమ్ అనేసి రాయండి ఫస్ట్. ఐఫ్రేమ్. జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే దాని సింటాక్స్ వస్తది. ఐఫ్రేమ్ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు ఎంప్టీ. ఫ్రేమ్ బార్డర్ ఈక్వల్ 0. ఈ ఫ్రేమ్ బార్డర్ కాన్సెప్ట్ తీయేస్తున్నా. ఇప్పుడు చూడండి. ఐఫ్రేమ్ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు ఎంప్టీ. ఇట్స్ ఏ వన్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ హైట్, విడ్త్ పెంచుకోవాలనుకుంటే వి యూజ్డ్ హైట్ అండ్ విడ్త్ అనమాట. హైట్ ఈక్వల్ టు ఒక 300 పిక్సెల్ అండ్ అదేవిధంగా విడ్త్ ఈక్వల్ టు ఒక 400 పిక్సెల్. ఇలా హైట్, విడ్త్‌ని కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా. ఇప్పుడు ఈ ఫ్రేమ్‌లో మనం 1 ఏదో పడింది. ఈ ఫ్రేమ్‌లో మనం ఒక వెబ్ పేజ్‌ని డిస్‌ప్లే చేయొచ్చు. ఇక్కడ చూడండి. అదర్ వెబ్ పేజ్‌ని డిస్‌ప్లే చేయొచ్చు. అదర్ వెబ్‌సైట్‌ని డిస్‌ప్లే చేయొచ్చు. ఇంతకు ముందే మనకిక్కడ అదర్ వెబ్ పేజ్‌ని డిస్‌ప్లే చేయొచ్చు. ఇప్పుడు ఇండెక్స్ అనేది ఒక వెబ్ పేజ్ అనమాట. ఇండెక్స్.html. డైరెక్ట్‌గా మనకిక్కడ ఇండెక్స్.html. ఇలా వెబ్ పేజ్‌ని డైరెక్ట్‌గా రాసేయొచ్చు మీరు. వెబ్ పేజ్‌ని డైరెక్ట్‌గా రాయొచ్చు. ఇప్పుడేందంటే ఐఫ్రేమ్ అనేది ఒక వెబ్ పేజ్. ఆ ఐఫ్రేమ్ లోపల
ఇంకొక అంటే ఐ ఫ్రేమ్ అనే కాన్సెప్ట్ లోపల ఇంకొక ఫ్రేమ్ ఇచ్చేసి, ఆ ఫ్రేమ్ లోపల ఇంకొక వెబ్‌సైట్‌ని ప్రింట్ చేస్తాం. అంటే ఒక వెబ్ పేజ్‌ని ప్రింట్ చేస్తున్నాం. ఇది పాత్ ఇవ్వలేదు. ఇండెక్స్‌లో ఫైల్ పాత్. డాట్ స్లాష్ ఇమేజ్ స్లాష్ ఇమేజ్ 1 ఇస్తున్నానండి. ఓకే. క్లియర్? చూడండి. ఒక ఒక ఫ్రేమ్‌లో మనం అదర్ వెబ్ పేజ్‌ని డిస్‌ప్లే చేశాం. అంటే అదర్ వెబ్ పేజ్ అంటే ఎస్ఆర్‌సీలో లింక్ ఇచ్చేస్తాం అంతే. అండ్ అదర్ వెబ్‌సైట్‌ని డిస్‌ప్లే చేయాలనుకుంటే సేమ్ లింక్ ఈ ఎస్ఆర్‌సీలో లింక్ ఇచ్చేయాలి. ఈ ఎస్ఆర్‌సీలో లింక్ ఇచ్చేయాలి. ఆ లింక్ వచ్చేసి మనకు అదర్ వెబ్‌సైట్ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ లింకప్ చేశాం కదా! ఇక్కడ మనకు లింకప్ చేశామండి. island@tcs.com. సో, ఇదే ఇచ్చేస్తాను. ఇదే. అదర్ వెబ్‌సైట్ ఆర్ అదర్ లింక్ అనమాట. సేమ్ ఇక్కడ ఐఫ్రేమ్ ఎస్ఆర్‌సీలో మనం ప్రింట్ చేయాలి. ఎస్ఆర్‌సీలో ఇవ్వాలి. అండ్ అదేవిధంగా మనకి హైట్ విడ్త్ కావాలంటే హైట్ విడ్త్. ఇప్పుడు ఫ్రేమ్ బార్డర్ 0 అంటే మనకేందంటే బార్డర్ అనేది మనకేం రాదు. ఇక్కడ మన బార్డర్ వస్తుంది చూడండి. ఇక్కడ బార్డర్ వస్తుంది. బట్ ఇక్కడ చూడండి బార్డరే రాలేదు. బట్ బార్డర్ రాకుండా మనకొస్తది. ఇట్స్ ఏ ఫ్రేమ్ బార్డర్ 0 అనమాట. మనం చూడండి అదర్ వెబ్‌సైట్‌ని డిస్‌ప్లే చేస్తున్నాం. అంటే అదర్ వెబ్ పేజ్‌లో ఒక వెబ్ పేజ్‌ని డిస్‌ప్లే చేసాం. అండ్ వెబ్‌సైట్‌ని కూడా మనం డిస్‌ప్లే చేస్తున్నాం. క్లియర్? ఏం డౌట్ ఉందా? మెయిన్ థింగ్ మనకి ఈ 2 కాదు కావాల్సింది. ఇవి కాదు మనకు కావాల్సింది. ఒక వెబ్‌సైట్‌లో మనకి యూట్యూబ్ వీడియోస్ గాని, గూగుల్ మ్యాప్స్ గాని ప్రింట్ చేసుకోవడం కావాలి. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్‌కి, గూగుల్ మ్యాప్స్‌కి మనం ఐఫ్రేమ్ అనేది సెపరేట్‌గా మళ్ళీ రాసే అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్ వీడియోస్‌కి, గూగుల్ మ్యాప్స్‌కి ఐఫ్రేమ్ అనేది రాసే అవసరం లేదు. అదే కోడ్ ఇచ్చేస్తది మనకు. ఓకే. ఎందుకు మన ఐఫ్రేమ్స్ గురించి, వాటి గురించి నేర్చుకోవాలంటే, మనకి మన వెబ్‌సైట్‌లో ఏందంటే సో, ఒక వీడియోని ఓపెన్ చేస్తున్నా. మెయిన్ ఏందంటే ఐఫ్రేమ్స్ వచ్చేసి మన వీడియోస్‌ని మన ప్రాజెక్ట్‌లో ఇవ్వడం. ఓకే. మన వీడియోస్‌ని మన ప్రాజెక్ట్‌లో ఇవ్వడం అనమాట. సో, ఇప్పుడు నేనిక్కడ వీడియోస్‌ని ఓపెన్ చేస్తున్నా. సో, ఇక నేను వీడియోస్‌ని ఓపెన్ చేస్తున్నా. సో, ఇప్పుడు మన వీడియోస్‌ని మన ప్రాజెక్ట్‌లో ఇచ్చుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం మనం. అంతే. ఇప్పుడిక్కడ ఈ వీడియో ఉంది. సో, ఈ వీడియోని మన ప్రాజెక్ట్‌లో ఇవ్వాలనుకుంటున్నాం. ఈ వీడియో అంటే మనము ఇక్కడ ఫిజికల్ వీడియో ఫైల్‌ని ఇవ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ వీడియో ఫైల్‌ని ఇవ్వట్లేదు. యూట్యూబ్‌లో మనం ఫ్రీగా అప్‌లోడ్ చేసిన ఈ వీడియోని ఫ్రీగా మన వెబ్ పేజ్‌లో చూపిస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు ఈ వీడియో ఓపెన్ చేశాం. ఈ వీడియో మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తది మనకు. సో, రైట్ క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తది. ఇక్కడ మనం చూడండి కాపీ ఎంబెడ్ కోడ్ ఉంటది. మీరు సెలెక్ట్ చేయాల్సింది కాపీ ఎంబెడ్ కోడ్ అనమాట. ఆ కాపీ ఎంబెడ్ కోడ్‌ని వచ్చేసి మీరు డైరెక్ట్‌గా మీరు ప్రింట్ చేయాలి. సో, ఇక్కడ వచ్చేసినారు. ఇక్కడ ఎక్కడైతే ఏ ఏరియాలో కావాలంటే అక్కడ జస్ట్ పేస్ట్ చేయండి అంతే. కాపీ చేయడం, పేస్ట్ చేయడం చూడండి. సేమ్ చూడండి. మొత్తం ఐ ఫ్రేమ్ విడ్త్ ఎంత, హైట్ ఎంత, ఎస్ఆర్‌సీ ఏంది. ఈ మూడే అంటే ఈ 3నే మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ ఏమున్నా సరే ఇన్ని వదిలేయండి. స్కిప్ చేయండి. అంటే ఉన్నీళ్ళండి అది. దాన్ని అసలు టచ్ చేయమాకండి. మీరు ఏమైనా హైట్ విడ్త్ మార్చుకోవాలంటే హైట్ విడ్త్ మార్చుకోండి. ఈ ఎస్ఆర్‌సీ వాల్యూ ఇదనమాట. నౌ సీ దిస్ అవుట్‌పుట్. చూడండి. జస్ట్ ప్లే చేసి ప్లే అవుతది. ఇప్పుడు మనకిక్కడ వీడియోని నేను ఇవ్వట్లేదు. గుర్తుపెట్టుకో. వీడియోని ఇవ్వట్లేదు. ఓన్లీ లింక్ ఇస్తున్నా అంతే. ఓకే. 1 మినిట్ ప్లీజ్. హ్మ్. ఏమైనా డౌట్స్? యూట్యూబ్ వీడియో లింక్‌ని ఇవ్వడం ఇలా అనమాట. సో, అదర్ మెథడ్ అనమాట. సో, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా కాపీ ఎంబెడెడ్ కోడ్. సో, ఎప్పుడైనా సరే మీరు ఇలా చేసినప్పుడు ఇలా వస్తది ఒకసారి ఆప్షన్స్. లూప్ అనేసి షో ఇది కాదనమాట మనకి. ఇలా జస్ట్ నీట్‌గా ఇట్లా క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా వస్తది మనకు. లూప్ అనేసి అండ్ కాపీ వీడియో యూఆర్ఎల్ అనేసి ఇలా వస్తది. ఇక్కడ మనం కాపీ ఎంబెడ్ కోడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వన్ మెథడ్. అనదర్ మెథడ్ వచ్చేసి కిందకలా షేర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. షేర్‌లోకెళ్ళండి అంటే ఎంబెడెడ్ అని ఉంటది. ఈ లింక్ కాదు. ఓన్లీ ఎంబెడెడ్ లింక్. ఎంబెడెడ్‌ని క్లిక్ చేయండి. ఎంబెడెడ్ క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఐ ఫ్రేమ్ సింటాక్స్ అంతా ఉంటది. ఐ ఫ్రేమ్, విడ్త్, హైట్, ఎస్ఆర్‌సీ ఇన్ని ఉంటాయి. జస్ట్ మొత్తం అంతా ఇదంతా కాపీ చేసుకొని, ఎంత కాపీ చేసుకొని ఎక్కడైతే కావాలో అక్కడ ఆ ఏరియాలో పేస్ట్ చేసేయండి అంతే.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండేదానికి మనకు విడ్త్, హైట్ డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ 853 ఉంది. ఇక్కడ 560 ఉంది. ఇక్కడ హైట్ 480 ఉంది. ఇక్కడ మనకు 318 ఉంది. ఇప్పుడు ఇవి మీకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవాలంటే మీకు నచ్చినట్టు మీరు చేంజ్ చేసుకోవచ్చనమాట. ఎంత హైట్, ఎంత విడ్త్ కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇక్కడ యూనిట్స్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా నంబర్ ఇచ్చారు అంటే ఇట్స్ డిఫాల్ట్‌గా మనకి పిక్సెల్సే తీసుకుంటాది. ఓకే. డిఫాల్ట్‌గా మనకి పిక్సెల్సే తీసుకుంటదనమాట మనకి. ఓకే. సీ థిస్ ఇలా. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ అనమాట. మ్యాప్స్‌ని మనం ఎలా లింక్ చేస్తాము? ఓకే. మ్యాప్స్ అంటే జనరల్‌గా మీరు ఏదైనా సరే కొన్ని వెబ్‌సైట్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే కాంటాక్ట్ పేజ్‌లో వాళ్ళ యొక్క లొకేషన్ ఉంటది. కాంటాక్ట్ పేజ్‌లో వాళ్ళ యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్ ఉంటది. ఇక్కడ చూడండి. సో, ఇలా. ఓకే. కాంటాక్ట్ పేజ్‌లోనే ఉంటదన్నమాట మీకు. ఇలా గూగుల్ మ్యాప్ ఎక్కడైనా సరే ఇలా చూపిస్తున్నామంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఆ కంపెనీ యొక్క లొకేషన్ ఆల్రెడీ గూగుల్ మ్యాప్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. గూగుల్ మ్యాప్ లొకేషన్ ఆల్రెడీ మ్యాప్‌లో రిజిస్టర్ అయ్యి ఉంటేనే మీరు ఇట్లా లింకప్ చేసుకోవచ్చనమాట. ఇలా ప్రాజెక్ట్‌లో ఇచ్చుకోవచ్చు. సో, అలా లింకప్ చేసుకుంటే ఫస్ట్ మనం చెక్ చేయాలన్నమాట. సో, ఈ యొక్క 6 డాట్స్ ఉన్నాయి. ఇక్కడికెళ్ళండి. గూగుల్ మ్యాప్స్‌లోకెళ్ళండి. మ్యాప్స్ అనమాట. గూగుల్ మ్యాప్స్‌లోకెళ్ళండి ఇలా. ఈ మ్యాప్స్‌లో సెర్చ్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి రిజిస్టర్ అయిందా లేదా అనేసి. సో, నేను ఐలాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నేను సెర్చ్ చేస్తున్నా. ఐలాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది. సో, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఆ ఏరియా కంటెంట్ మొత్తం ఇక్కడ కనిపిస్తది. అంటే ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తది. సో, ఓన్లీ మ్యాప్ లొకేషన్ ఉంటేనే ఈ లొకేషన్ మార్క్‌ని మనం మన వెబ్‌సైట్‌లో మనం ప్రింట్ చేసుకోవచ్చు. లేకపోతే పాసిబుల్ లేదు. ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత మనకి సో, ఇక్కడ డౌన్‌కొచ్చిన తర్వాత షేర్ అనే ఆప్షన్ చూడండి. షేర్. షేర్‌లోకెళ్ళండి. ఎంబెడ్ మ్యాప్‌లోకెళ్ళండి. ఎంబెడ్ మ్యాప్. ఇక్కడ చూడండి. మళ్ళీ సేమ్ కాపీ. ఇక్కడ జస్ట్ కాపీ అని చేసుకొని మీకెక్కడికి కావాలనో అక్కడ పేస్ట్ చేసేయండి. ఎక్కడైతే కావాలనో ఆ ఏరియాలో పేస్ట్ చేసేయండి. మీరు ఎగ్జాంపుల్ ఈ మ్యాప్ లొకేషన్ మీరు కాంటాక్ట్ పేజ్‌లో ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పేజ్‌ని క్రియేట్ చేశారు. కాంటాక్ట్ పేజ్‌లో అడ్రెస్, ఈమెయిల్, ఫోను నంబర్స్ ఇవన్నీ ఇచ్చారు. అండ్ దాని కింద మ్యాప్ అని పెట్టేసుకొని హెడ్డింగ్ ఆ మ్యాప్ లొకేషన్ ఇది ఇవ్వాలి. ఓకే. అండ్ అదే విధంగా ఇవాళ చెప్పిన కాన్సెప్ట్‌లో ఇమేజెస్ ఉన్నాయి కదా! ఇమేజెస్ అన్నిటిని ఇమేజెస్‌ని ఫోల్డర్‌లో ఇచ్చేసుకొని ఆ ఇమేజ్ ఫైల్ పాత్ మొత్తాన్ని సరిచేయాలి మీరు. ఓకే. ఇవాళ చేయాల్సిన వర్క్ ఇదనమాట మీరు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మ్యాప్ చూస్తే మనకు ఒకసారి చూద్దాం. ఈ ఐ ఫ్రేమ్‌లో మనకు మ్యాప్ ప్రింట్ అయిందా లేదా? రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. దిస్ ఈస్ ఇలా మ్యాప్. ఇక్కడొచ్చింది చూడండి. ఇప్పుడు ఈ మ్యాప్ మొత్తం స్క్రీన్ మొత్తం కావాలనుకుంటున్నా. మ్యాప్ స్క్రీన్ మొత్తం కావాలనుకుంటే విడ్త్, హైట్ ఈ విడ్త్ వచ్చేసి మనం 100% ఇచ్చేయాలి. స్క్రీన్ మొత్తం కావాలనుకుంటే 100% ఇచ్చేసి స్క్రీన్ మొత్తం వచ్చేస్తది. స్క్రీన్ మొత్తం. ఓకే. ఇట్స్ ఏ 100% అనమాట మనకి. ఓకే. క్లియరా? సో, ఇలా ఐ ఫ్రేమ్ యూజ్ చేసుకొని గూగుల్ మ్యాప్స్‌ని అండ్ యూట్యూబ్ వీడియోస్‌ని ప్రింట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా పీడీఎఫ్ ఫైల్‌ని కూడా ప్రింట్ చేయొచ్చు. సో, మన దగ్గర ఏదైనా పీడీఎఫ్ ఫైల్ ఉందనుకోండి సపోజ్. ఆ పీడీఎఫ్ ఫైల్‌ని మన ప్రాజెక్ట్‌లో అంటే మన ఫోల్డర్‌లోనే మనం కాపీ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కాపీ చేస్తున్నా. ఈ క్లాస్ ట్రీలోనే ఇక్కడ ఔట్ సైడ్ నేను కాపీ చేస్తున్నా. కోర్స్ లిస్ట్ అనేసి సో, కోర్స్ అనేసి తీస్తున్నా. ఇది తీసేసాను. కోర్సెస్ అనేది ఒక పీడీఎఫ్ ఫైల్ ఉంది. ఈ పీడీఎఫ్ ఫైల్‌ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. పీడీఎఫ్ ఫైల్‌ని ఐ ఫ్రేమ్‌లో ప్రింట్ చేయాలనుకున్నా. సేమ్ ఐ ఫ్రేమ్‌లో కావాలంటే మనకు నచ్చిన ఐ ఫ్రేమ్ మనకు నచ్చిన హైట్ విడ్త్ ఇవ్వాలి. హైట్ వచ్చేసి ఒక 500 పిక్సెల్ అండ్ అదే విధంగా విడ్త్ వచ్చేసి మనకు ఒక 50%. స్క్రీన్‌లో 50% అనేసి దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు మనకు ఈ ఐ ఫ్రేమ్‌లో కరెంట్ పాత్‌లో చూడండి సేమ్ పాత్‌లో ఉండే పీడీఎఫ్ ఫైల్ ఇవ్వాలి. సో, పీడీఎఫ్ ఫైల్‌కి ఎక్స్‌టెన్షన్ .pdf అనేసి ఉంటది. ఇక్కడ మనకు /courses.pdf సిరీస్ అంతే. దట్స్ ఇట్. నౌ సీ దిస్ అవుట్‌పుట్. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. నౌ సీ ఇక్కడ చూడండి. ఐ ఫ్రేమ్. ఓకేనా? సో, ఇలా పీడీఎఫ్ ఫైల్‌ని ఇలా రాసుకోవచ్చు. ఇక్కడి నుంచే మీరు డౌన్‌లోడ్ చేయాలంటే డౌన్‌లోడ్ చేయొచ్చు. డౌన్‌లోడ్ చేయొచ్చు. అండ్ ప్రింట్ తీయాలంటే ప్రింట్ కూడా మీరు తీసుకోవచ్చనమాట. సో, ఇలాంటి ఆప్షన్స్ మీకు ఉంటాయన్నమాట ఐ ఫ్రేమ్స్. ఓకే. క్లియర్? ఐ ఫ్రేమ్ యూజ్ చేసుకొని ఒక వెబ్ పేజ్‌ని గాని, ఒక వెబ్‌సైట్‌ని గాని, యూట్యూబ్ వీడియోస్‌ని గాని, గూగుల్ మ్యాప్స్‌ని గాని, పీడీఎఫ్ ఫైల్స్ గాని ఇన్ని విధాలుగా మనం ప్రింట్ చేయొచ్చు.
సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నేను ఇస్తున్న టాస్క్ మీరు ఆల్రెడీ కాంటాక్ట్ పేజ్లోను కాంటాక్ట్ పేజ్లో మీరు చేయాల్సిందల్లా ఐ ఫ్రేమ్ని ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ ఈ మెయిన్ సెక్షన్లోనే మీరు ఇంక్లూడ్ చేయాలి. మెయిన్ సెక్షన్లో ఇక్కడ ఎండింగ్లో వచ్చేసి మీకు ఐ ఫ్రేమ్ని మ్యాప్ని మీరు ఇంక్లూడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ టాస్క్ సర్వీసెస్ పేజ్ ఉంది. సర్వీసెస్ పేజ్లో మీరు సర్వీసెస్లో అంటే హెడ్డింగ్ ఇమేజ్ పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, హెడ్డింగ్ ఇమేజ్ పారాగ్రాఫ్ అనేసి ఇచ్చాం. సేమ్ దీంట్లో మీరు ఏం చేయాలంటే ఒక ఐ ఫ్రేమ్ వీడియోను కూడా యాడ్ చేయాలి. అంటే దానికి సంబంధించిన ఒక వీడియోను కూడా యాడ్ చేయాలి. అంటే ప్రతి సర్వీస్కి ఒక వీడియోని యాడ్ చేయాలి, ప్రతి సర్వీస్కి ఒక వీడియోని యాడ్ చేయాలి, ప్రతి సర్వీస్కి ఒక వీడియోని యాడ్ చేయాలి. ఇలా మీరు ఎన్ని సర్వీసెస్ తీసుకోంటే అన్ని వీడియోస్ మీరు యాడ్ చేయాలి. ఓకే, క్లియర్? సో ఇవాళ జరిగిన కాన్సెప్ట్స్ వరకు ఐ ఫ్రేమ్స్ అండ్ అదేవిధంగా గూగుల్ మ్యాప్స్, ఫైల్ పాత్ అంటే ఈ ఇమేజెస్ అన్నిటినీ ఒక ఫోల్డర్లో ఇచ్చేయాలి. లైక్ ఎలాగంటే ఇమేజెస్ అనే ఒక ఫోల్డర్ తీసుకోవాలి, ఆ ఇమేజెస్లో మన ఇమేజెస్ అన్నిటినీ మీరు లింకప్ చేసేయాలి, అంటే కాపీ చేసేయాలి మొత్తం అన్నింటినీ. ఇక్కడ అవుట్ సైడ్లో ఉండకూడదు, మనకి అవుట్ సైడ్లో ఉండగానే ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఇప్పుడు వెబ్సైట్ అనేది చూడడానికి చూడండి ఇలా ఉంటుంది. అవుట్ సైడ్లో మొత్తం హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఉంటాయి అండ్ ఇమేజెస్ ఫోల్డర్ ఉంటుంది. సేమ్ ఇలా ఉండాలి మనకి. సో నెక్స్ట్ టైం నాకు ప్రాజెక్ట్ సెండ్ చేసే టైం వరకు ఇంత నీట్గా ఉండాలి మీ ప్రాజెక్ట్. హెచ్టిఎంఎల్స్ అన్ని అవుట్ సైడ్లో ఉండాలి, ఇమేజెస్ అన్ని ఫోల్డర్లో ఉండాలి. సో ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నీ ఆ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసి ఉండాలి. ఓకేనా, క్లియర్? ఇక్కడ వరకు చాలు. ఇవాళ ప్రాక్టీస్ చేయండి. సో టుమారో వచ్చేసి ఫార్మేటింగ్ ట్యాక్స్ గురించి అండ్ రిమైనింగ్ వాటి గురించి టుమారో చూద్దాం. సో టుమారో కొద్ది ఎక్స్ట్రా టైం తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, కొద్ది ఎక్స్ట్రా తీసుకుంటాను, ఎందుకంటే మనకు ఈ వీక్ వరకు మనకు హెచ్టిఎంఎల్ ఫినిష్ చేసుకుంటే మండే నుంచి మనం సిఎస్ఎస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకు 2 డేస్లో మనకి హెచ్టిఎంఎల్ ఫినిష్ అయిపోద్ది. సో టుమారో ఆల్మోస్ట్ మనకి కొద్ది ఎక్స్ట్రా టైం తీసుకొని రిమైనింగ్ కాన్సెప్ట్ ఫినిష్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రైడే టైం వరకు మనకి హెచ్టిఎంఎల్ అనేది ఫినిష్ అయిపోద్ది. సో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.